మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను ఎంతగానో ప్రేమించేటువంటి మా పరలోకపు రాజా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో శిలువపై మా నిమిత్తమైన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి సంతోషముతో ఈ 2024వ సంవత్సరంలో చివరి మాసంలో చివరి ఆదివారపు దినాన పరిశుద్ధాత్ముని అండతో మీ వైపు చూచుటకు మాకిచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు మహిమ పొంది ఉన్నారన్న నమ్ముచు స్తుతులు చెల్లిస్తున్నాం. 2 వర్తమానాల ద్వారా మీరు మమ్మల్ని దీవించారు. ఈ చివరి వర్తమానంలో కూడా మా బ్రతుకులను ఆశీర్వదించి మరింత మెరుగుపరిచి మెరుగైనటువంటి మనసులతో మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, 2024వ సంవత్సరము చివరి ఆదివారమున కూడుకున్న మనము ఈ యొక్క సంవత్సరాన్ని మనము ముగించుకున్నటకు సిద్ధంగా ఉన్నాం. అంటే మనము సంవత్సరాంతమున మనమున్నాం. సరిగ్గా 12 మాసాల క్రితం మనము సంవత్సర ఆరంభములో ఉంటిమి. ఆరంభము నుండి ఇప్పుడు మనకు అంతం వచ్చింది సంవత్సరానికి సంబంధించి. జనవరి 1వ దినము నుండి ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి దైనందిన కార్యక్రమాలలో మనం ప్రయాణం చేశాం. ఎన్నో కార్యాలలో మనము కనబడ్డాం, పాల్గొన్నాం, ప్రయాణం చేశాం. బైబిల్ చెబుతున్న మాట, మనకు బాగా తెలిసిన మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని కనబడుతోంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని కనబడుతోంది. ఈ చివరి ఆదివారపు దినాన దేవుని సన్నిధిలో మన కర్తవ్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకొని మనము కాసేపు యథార్థంగా మన గురించి మనం ఆలోచిద్దాం. ఎవరి వ్యక్తిగత జీవితాలను మనము పరిశీలించుకుందాం. ఈ సంవత్సరంలో సంవత్సర ఆరంభం మనకు బాగుండినదా? ఈ ముగింపు బాగుందా? నేను మాట్లాడుచున్నది మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన సంపాదన, మన ఆస్తులు, వాటి గురించి కాదు. దేవుని ఎదుట మన భక్తి కానీ, మన ఆధ్యాత్మిక జీవితం కానీ 12 నెలల కిందట బాగుండినదా, ఇప్పుడు బాగుందా అని యథార్థంగా పరిశీలించుకోవాలి. మనము పక్క వారిని పరిశీలించడం, వారు మనల్ని పరిశీలించడం కాదు, కానీ మన మనస్సాక్షి మనకు ఏం చెబుతోంది. ప్రోగ్రెస్ అనేది మనం చూడగలిగామా? తెలుగులో అయితే పురోగతి. ఈ 12 నెలలు మనము పురోగతి దిశలో ప్రయాణం చేశామా? మా వాడిని బడిలో చేర్పించి ఇప్పటికే 3 నెలలు అయింది, వాడు కనీసం రాయడం కాదు, పలకడం కూడా రావట్లేదు, ఏంటి సంగతి అని స్కూల్ వారిని పేరెంట్స్ అడుగుతారు. 3 నెలల తర్వాత కూడా వాళ్ళలో పురోగతి లేకపోతే ప్రశ్నిస్తాం, ఏంటి పరిస్థితి, పురోగతి లేదని. అలాంటి 3 నెలలు ఇప్పుడు 4 గడిచిపోయాయి మనకు. 12 నెలలలో 3 అనే సంఖ్య 4 సార్లు వస్తుంది. 3 4 12 అంటే 4 క్వార్టర్స్ ఈ యొక్క సంవత్సరమున మనం ముగించుకున్నాం. క్వార్టర్లీ పీరియడ్స్. ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది? బెటరా, వర్సా? మెరుగ్గా కనపడుతుందా, లేదా ఇంకా తక్కువైపోయిందా, తరిగిపోయిందా అని మనం పరిశీలించుకోకపోతే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి కూడా అర్థం లేదని మనం భావించాలి. కారణం, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో
ప్రారంభము నుంచి 3 వచనాలు మనం చూడగలిగితే, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 3 వచనములు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల. చూసామే లేదా 12 నెలల కిందట? 2023వ సంవత్సరం అంతా ఆయన దయాళుడనే రుచి చూసి ఈ సంవత్సరంలోనికి మనం ఎంటర్ అయ్యాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగుదల అని కనబడుతుంది, గమనిద్దాం. గత సంవత్సరం అంతా 2023 గురించి మాట్లాడుతున్నాం. ఆయన దయాళుడని సంవత్సరం పొడుగున మనము రుచి చూసి నూతన సంవత్సరమైన 2024వ సంవత్సరంలోనికి 12 నెలల కిందట ప్రవేశించి ఈ వాక్యాన్ని మన జీవితంలో మనము నెరవేర్చుకొనగలిగామా? రక్షణ విషయంలో మనము ఎదగగలిగామా? ఇది ఎదుగుదలన లేకపోతే తిరోగత, పురోగత, తిరోగత అని మనం పరిశీలించుకోవాలి. నిన్నటి దినాన మనకు బైబిల్ థియలాజికల్ కోర్స్ హక్కింపేటలో జరిగింది. క్లాస్ మధ్యలో సహోదరులు ఒక చిన్న ప్రశ్న అడిగారు నన్ను. మేము మీలాగా బైబిల్ ఎలా చదవాలి అని అడిగారు నన్ను. మేము మీలాగా బైబిల్ ఎలా చదవాలి అని. మీరు నాలాగా తర్వాత సంగతి ముందు నా గురించి చెప్తాను వినండి అని చెప్పాను. నేను బైబిల్ చదివే ఒక వర్క్ ఏదైతే ఉందో దానికి దేవుని ఎదుట నేను వేసుకునే మార్కులు ఎన్నో చెప్తాను వినండి, తర్వాత మీ గురించి మీరు ఆలోచించండి. నేను బైబిల్ చదివే విషయంలో నాకు నేను వేసుకునే మార్కులు 100కు అక్షరాల 0 అని చెప్పాను. ఇది నిజంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ చదివే విషయంలో మీరు భక్తి అనండి, బైబిల్ అనండి, ఏదన్నా కానివ్వండి, దేవుని ఎదుట నేను ఒక్క మార్కు కూడా వేసుకోలేకపోతున్నాను. నాకు మనసు ఒప్పట్ల, నాకు తృప్తి లేదు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. నాకు సంతృప్తి లేదు. నేను ఒక్క మార్క్ వేసుకున్నా కూడా నేను బాగా చదివేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుందేమో, నేను చదవట్లేదు కదా సరిగా అనే ఫీలింగ్ నాకు. నేను ఎప్పుడు లెక్కల్లో చదవను బైబిల్. 1 నిమిషం చదవాలి, 1 అరగంట చదవాలి, 1 గంట చదవాలి, అలా కాదు. నేను ఏదైతే నాకు అర్థం కావాలో అర్థమయ్యేంత చదువుతుంటాను. గ్రంథ వివరణలు చేసేటప్పుడు నేను చదవకపోతే ఎట్లా చెప్తాను? గ్రంథ వివరణ చేయడానికి, గ్రంథ వివరణ నేను చెప్పడానికి బైబిల్ నేను ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుతానో నాకు లెక్క ఉండదు. అయినప్పటికీ నా ఫీలింగ్ నేను సరిగా చదవట్లేదని. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నమాట. ఇంకా మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ నా పరిస్థితి ఇట్లుందని నేను అన్నాను అనమాట. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనకు సంతృప్తికరంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది ఊట, జీవము గల ఊట. ఆ ఊట ఊరే కొద్దీ అరే ఇది నాకు తెలియదే, అది నాకు తెలియదే, ఇది నాకు తెలియదే అని అనిపించే కొద్దీ నేను చదవట్లేదనే ఫీలింగే కలుగుతుంది కానీ నేను బాగా చదువుతున్నానే ఫీలింగ్ ఎట్లా కలుగుతుంది? ఈజ్ మై పాయింట్ క్లియర్? ఇది జీవపు ఊట అయినప్పుడు ఊట ఊరుతూనే ఉండగా చదివే కొద్దీ ఒక్కొక్క కొత్త విషయం తెలిసే కొద్దీ, అంటే ఇది నేను చదవనట్టే కదా. నాకు ఇప్పుడు కొత్త విషయం తెలిసిందంటే అది నేను చదవనట్టే. చదవనట్టే అనేది క్లారిటీ కనపడుతున్నప్పుడు నేను చదివాననే ఫీలింగ్ నాకు ఎక్కడ కలుగుతుంది? అందుచేత మనం పెద్ద పెద్ద మార్కులు వేసుకోవడం కాదు, కానీ యథార్థంగా మనం ఆలోచించాలి అనేది నా పాయింట్ హియర్. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలనే కాన్సెప్ట్ కనపడుతున్నప్పుడు నేను ఎదిగిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఇక ఎదగడానికి స్కోప్ ఉండదు. నాణానికి 2 వైపులు ఉన్నట్టుగా ఒక వైపేమో మనకు సంతృప్తి ఉండడంలో తప్పు లేదు, కానీ మరొక వైపు మనం సంతృప్తిని సమాధి చేయాలి. అప్పుడే మనం ఎదగగలం. నేను ఎదిగిపోయాను అనేటువంటి ఫీలింగ్ మనల్ని పాడు చేస్తుంది. నేను ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాను అనే ఫీలింగ్ మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తుంది. చివరి మెట్టు ఎక్కేశాను అంటే ఇంకా పైన ఎక్కడానికి ఏముండదు. నేను ఇంకా ఒక మెట్టు కూడా ఎక్కలేదు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ మొదటి మెట్టు ఎక్కడానికైనా మనం ట్రై చేస్తాం. అలా ఈ సంవత్సరం మన పురోగతి జరిగిందా? మనం ఎలా ఆరంభించాము అని కాదు, ఎలా ముగించగలుగుతున్నాం అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఇందుకోసం వాక్య పట్టణం మనం ఏదైతే చదువుకున్నామో అక్కడికి ఒకసారి వెళ్దాం. దినవృత్తాంతముల
రెండవ గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 24వ అధ్యాయము. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 24వ అధ్యాయం. మనం మొదటి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మాట చదువుకుంటూ ముందుకెళ్దాం. యోవాషు అనే ఒక వ్యక్తి గురించిది. ఏలనారంభించినప్పుడు అంటే ఈయన రాజు అని అర్థమైంది. 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను అంటే యూదులకు రాజు. సమాచారం అర్థమైపోయింది. ఇంతవరకు నేను యోవాషు అనే పేరు వినలేదు అన్నా కూడా ఇప్పుడు అర్థమైపోయింది. ఇక యోవాషు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక రాజుగా చరిత్రలో కనపడుతున్నాడు. యెరూషలేములో ఆయన 40 ఏండ్లు ఏలాడు అని అంటే ఆయన యూదులకు రాజు అని అర్థమైపోయింది. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. ఇది ఆయన పరిచయం. ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన సింహాసనం ఎక్కాడని ఉంది? 7 సంవత్సరాలు. 7 అంటే పాలు మానిన 4-5 ఏళ్ళు. చాలా చిన్నవాడు, పసివాడు. దానికి ముందున్న చరిత్ర తర్వాత మీరు ముందున్న అధ్యాయాల్లో చదవండి. ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితులలో, సవాలుతో కూడుకున్న పరిస్థితులలో, ఇంకా చెప్పాలంటే యోవాషు ప్రాణము నిలబడమే గొప్ప సంగతి. దుష్టులైనటువంటి అతల్య, రాణి అయిన అతల్య చేతిలో చనిపోవలసినటువంటి వాడు బతికాడు. బతకడం మాత్రమే కాదు, పసితనములోనే సింహాసనం ఎక్కాడు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప సంగతి. ఈ సందర్భంగా ఒకసారి మన చిన్నతనాన్ని మనం తీసుకుందాం. మనము కూడా ఎన్నో ప్రమాదాలను దాటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఉంటాం. మనకు గుర్తు లేకపోతే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి అడుగుదాం, నా చిన్నప్పుడు ఏమైనా నాకు ప్రమాదాలు ఉన్నాయా? తల్లులు బతికే ఉంటే తల్లిని అడుగుదాం, నేను నీ కడుపులో ఉన్నప్పుడు నీకేమన్నా ఇబ్బంది ఉన్నిందా, ప్రాబ్లం ఉన్నిందా? కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చూడండి. అమ్మ నువ్వు కష్టమే, నీ బిడ్డ కష్టమే, నువ్వు బతకాలంటే నీ బిడ్డని తీసేయాలి అని అంటుంటారు ఒకసారి. అలా కాదు, దేవుని మీద భారం వేసి ముందుకెళ్తారు, నాకు నా బిడ్డ కావాలి. చివరికి ఆ బిడ్డ పుట్టేస్తాడు. మన పసితనంలో మనం ఎన్నో ప్రమాదాలను దాటుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చి ఉంటాం. దాటించిన వాడే దేవుడు, నిలబెట్టిన వాడే దేవుడు. యోవాషును నిలబెట్టిన దేవుడే మనలందరినీ నిలబెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించాడు? 40 ఏండ్లు. 7 ఏండ్ల ప్రాయములో సింహాసనం ఎక్కి 40 సంవత్సరాలు పరిపాలించడం అంటే ఇది మామూలు సంగతి కాదు. సుదీర్ఘకాల పరిపాలన. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 7 ఏండ్లప్పుడు ఆయనకి ఏమైనా రాజకీయాలు తెలిసే ఉంటాయా? 7 సంవత్సరాలప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏమైనా తెలుస్తుందా? రాజ్యం అంటే ఏంటి, పరిపాలన అంటే ఏమిటి, శాఖలు అంటే ఏమిటి, ఇవేమి తెలిసిన వయసు కాదు. చెప్పాలంటే పేరుకే ఆయన సింహాసనం ముందు కూర్చున్నాడు, కానీ నడిపించిన వాళ్ళందరూ వెనకలు ఎవరో ఉంటారు. మార్గనిర్దేశకులు. వారందరూ లేకపోతే ఈయన ఎక్కడ పరిపాలిస్తాడు? 7 సంవత్సరాల అబ్బాయిని మీరు మనసులో పెట్టుకోవాలి. 40 ఏళ్ల తర్వాత ఇంత చరిత్రైన మూట కట్టుకున్నాడు అని అంటే తన జీవితంలో పసితనములో ప్రారంభ దశలో ఎవరో వెనకలు ఉన్నారు. అందుకే ఈరోజు ఇంత చరిత్ర ఆయనకు వచ్చింది. 40 సంవత్సరాల పరిపాలన ఏకదాటిగా. మళ్ళీ మధ్యలో ఎలక్షన్లు వచ్చి మళ్ళీ గద్దె దిగి మళ్ళీ ప్రభుత్వం చేపట్టిన వాడు కాదు ఈయన. కంటిన్యూస్లీ. మళ్ళీ మన దగ్గరకు వద్దాం. ఈరోజు మనము ఈ లెవెల్లో ఉన్నామంటే, నేను మాట్లాడుతుంది భక్తి గురించే మాట్లాడుతున్నా, ఇక్కడ పాలిటిక్స్ కానీ, ఇప్పుడు మనం దాన్ని స్పిరిచువాలిటీ కన్వర్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన ప్రారంభ దశలో ఎవరో మనల్ని నడిపించే ఉంటారు. సండే స్కూల్ లైఫ్ నుంచి మనం ఆలోచిద్దాం. అక్కడ నుంచి ఎవరో మనల్ని నడిపించడం చేతనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. యోవాషు అనేటువంటి బిడ్డను దేవుడు నిలబెట్టి సింహాసనమందు కూర్చోపెట్టడానికి యోవాషు అనే ఈ బిడ్డను మాత్రమే దేవుడు వాడుకొని ఉంటాడు. ఆయన చుట్టూన్నటువంటి అనేక మందిని వాడుకొని ఉంటాడు. అనేక మందిని వాడుకోవడం వలన మాత్రమే ఆయన ఇక్కడి వరకు వచ్చాడు. మనందరి పరిస్థితి అదే.
ప్రత్యేకించి యోవాషు గారి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి 2వ వచనంలో కనపడుతున్నాడు. ఆయన ఒక యాజకుడు, ఆయన పేరు యెహోయాదా. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు. అంటే ఆయన నడిపించిన వారిలో ఎందరో ఉన్నప్పటికీ ఒక మెయిన్ పర్సన్ కనపడుతున్నాడు, ఆయన యెహోయాదా. ఆయన ఒక యాజకుడు. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలనేటువంటి పొలిటికల్ గైడెన్స్ మాత్రమే కాదు, కానీ అసలు దేవుని ఎదుట యథార్థంగా ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని బాగా యోవాషు గారికి నేర్పినటువంటి ఒక మెంటార్. అంటే యోవాషు గారి జీవితంలో ఆయనకి ఎవరున్నారు? ఒక మెంటార్ ఉన్నాడు. ఇంగ్లీష్లో మెంటార్ అంటాం, తెలుగులో అయితే మార్గనిర్దేశకుడు. యోవాషు గారి జీవితంలో ఒక మార్గనిర్దేశకుడు కనబడుతున్నాడు. ఆయన పేరు యెహోయాదా. చెప్పండి, మనిషికి భూమి మీద మార్గనిర్దేశకుల అవసరం ఉందా? దీన్ని బట్టి ఉందనే చెప్పాలి. ఎందుకంటే అనుభవం లేని యోవాషుకు అనుభవం ఉన్న యెహోయాదా అనేటువంటి ఒక సేవకుడు మార్గనిర్దేశకుడు అయ్యాడు. బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? యోవాషు గారు దైవిక నడవడికలోనే ఉన్నాడు, ఆ ప్రయాణంలోనే ఉన్నాడు, కానీ ఆయనకి ఏం అవసరం ఉంది? మెంటార్ అవసరం ఉంది, మార్గనిర్దేశకుని అవసరం ఉంది. ఈరోజు మీరు నేను మనం ముందుకెళ్ళొచ్చు, కానీ ఒంటరికి వెళ్ళలేం. అందుకే దేవుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అది మెంటార్ సిస్టమ్, మార్గనిర్దేశక వ్యవస్థ. ఆ వ్యవస్థలో మనం ఉండాలి. ఎవరికి వాళ్ళు రెక్కలు విరుచుకొని ఎగురుతామంటే కుదరదు. అనుభవం లేనప్పుడు రెక్కలు బలహీనంగానే ఉంటాయి. అనుభవం కలిగినటువంటి మార్గనిర్దేశక వ్యవస్థ. యోవాషు గారి సక్సెస్కి ఒక రీజన్ దేవుడు ఏర్పరిచిన ఒక వ్యవస్థలో ఆయన ఉండడం, మార్గనిర్దేశక వ్యవస్థలో ఉండడం. అది లేకపోతే ప్రమాదం. విషయం ఏంటంటే, ఈరోజు ఆయన పెద్ద ఆయన యెహోయాదా అనేటువంటి ఆయన ఉన్నాడు కనుక ఆయన బ్రతికినంత కాలం, బ్రతికిన దినములన్నీ అన్నాడు చూడండి 2వ వచనంలో, ఆయన బ్రతికిన దినములన్నీ ఆయన తనకు మార్గాన్ని నిర్దేశిస్తూ వచ్చాడు. అంటే యెహోయాదా అనేటువంటి యాజకుడు బతికినంత కాలం ఆయన, అంటే యోవాషు, ఆయన మెంటార్షిప్లో ఉన్నాడు. నీకు గైడెన్స్ బాగుంది కదా యెహోయాదా గారి దగ్గర, యెహోయాదా అనే యాజకుని దగ్గర నీకు గైడెన్స్ బాగుంది, మెంటార్షిప్ బాగుంది. అలాంటప్పుడు నువ్వు వద్దు ఇంకొకరు కావాలనేటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. ఒక మంచి మార్గనిర్దేశకుడు నీకున్నప్పుడు ఆయన వదులుకోవాల్సిన అవసరం నీకు లేదు. యోవాషు గారు ఆ పని చేయలే. మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం నడిపించేటువంటి మంచి మెంటార్స్ మనకున్నప్పుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కొంతమంది అసలు పట్టుకోరు, అది వేరు సంగతి. పట్టుకున్న వాళ్ళు విడిచిపెట్టకూడదు. కళ్ళెదురుగా మంచి మెంటార్స్ ఉన్నా కూడా వారిని ఉపయోగించుకోలేని స్థితి కొంతమందిది. కళ్ళెదురుగున్నటువంటి మెంటార్స్ని ఉపయోగించుకుంటున్న వారు యోవాషు గారిలా ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఆయన బ్రతికిన దినములన్నీ, అప్పుడు జీవితం సేఫ్. యోవాషు బ్రతికిన దినము, క్షమించండి, యెహోయాదా, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అంత చక్కని గైడెన్స్ ఆయనకు లభించింది. ఇంతవరకు క్లియర్ కదా ఎవ్రీబడి? గుడ్. ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకు ఎవరినైనా మెంటార్స్ని ఇచ్చాడా? లెట్ us ఎగ్జామిన్. అవును అనేదే సమాధానం అయితే, మీకు చక్కని గైడెన్స్ కనుక దొరుకుతోంది అనేది కూడా మీకు నిజమైతే, దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవడం జీవిత విజయానికి సూత్రం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? యెహోయాదా గారు చనిపోయే సమయానికి యోవాషు గారే ఒక మెంటార్ అయిపోవాలి. ఎందుకు?
దేవుడు నీకొక మార్గనిర్దేశకుడిని ఇచ్చింది, రేపు పొద్దున నువ్వు ఇంకొకరికి మార్గనిర్దేశకుడు అవ్వాలని. అంటే మనకు దేవుడు మెంటార్స్ని ఇచ్చినప్పుడు, మార్గనిర్దేశకులను ఇచ్చినప్పుడు, మనము కూడా ఇంకొకరికి మార్గాన్ని చూపే నిర్దేశకులుగా ఎదగాలి. ఎదుగుట, నేను ఎలా గైడ్ చేయబడుతున్నాను, నేను ఎలా నడిపించబడుతున్నాను గమనించి నేను అలాగనే నడిపించాలిగా. చెప్పాలంటే ప్రపంచానికి అసలైన మెంటార్ దేవుడు, నడిపించేవాడు దేవుడు. నేను మిమ్మును నడిపించుచున్నట్టే మీరును 10 మందిని ఏం చేయాలి, భూమి మీద నడిపించాలి. అది సిస్టమ్. అంత చక్కని గైడెన్స్లో ఆయన ఉన్నాడు కనుక ఒకరోజు రాజైన యోవాషు గారికి ఒక తాత్పర్యం పుట్టింది. ఏమిటి చూద్దాం. 5వ వచనం, లేదా 4వ వచనం, క్షమించండి. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. ఒక చక్కని ఎదుగుదలలో ఆయన ఉన్నాడు కనుక. ఎదుగుదలలోనే ఉన్నాడా? ఎదుగుదలలోనే ఉన్నాడు కనుక నాకు రాజరికం ఉంది, నాకు రాజ్యం ఉంది, నాకు ప్రభుత్వం ఉంది, కుర్చీ ఉంది, అధికారం ఉంది అని ఆయనకు డబ్బులు లేవా, ఐశ్వర్యం లేదా, అధికారము లేదా, రాజ్యమే ఆయనది. ఇన్ని ఉన్న ఆయన మనసు మాత్రం ఎక్కడ పెడుతున్నాడు ఇప్పుడు? దేవుని మందిరంపై. మనకు కూడా డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లోకములో సమాజంలో మనకు అన్నీ ఉండొచ్చు, లేదా ఎన్నో ఉండొచ్చు. కానీ నిజంగా మనం ఎదిగే వారమైతే మన మనసు దేని మీద ఉండాలి? దేవుని మందిరం మీద ఉండాలి, దేవుని ఇంటి మీద ఉండాలి. ఇంటిని గూర్చిన ఆసక్తి మనకు ఉండాలి. యోవాషు గారికి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కనబడుతోంది ఇక్కడ. ఎలా ఉంది నా దేవుని మందిరం స్థితి ఏమిటి? అది చూసినప్పుడు ఆయనకు దేవుని మందిరము బాగు చేయబడాలి. అంతకుముందు ఉన్నటువంటి దుష్టురాలైనటువంటి అతల్య, ఆవిడ పిల్లలందరూ కలిసి ఏం చేశారు? మందిరాన్ని పాడు చేశారు. అది గమనిస్తున్నాడు. అయ్యో నా దేవుని మందిరం పాడైపోయింది, దీనిని నేను బాగు చేయించాలి అనే తాత్పర్యము పుట్టిన కనుక అతడు యాజకులను, లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేట సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. అంటే ఈయన రాజు కదా, మనకు ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గానే. జనాల దగ్గర ఫండ్ రైజ్ చేయడం ఏంటి మందిరాన్ని బాగు చేయడానికి? ఆయన దగ్గరే ముందు ఖజానాలో ఫుల్ ఉంటుంది కదా. మన భాషలో చెప్తే దేవాదాయ శాఖ. ఆయన బాగు చేయించవచ్చు కదా, మళ్ళీ కలెక్షన్ ఏంటి అని అడిగితే దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా ఈ వ్యవస్థను ఏర్పరిచాడు. అనుకుంటే ఆయన చేయొచ్చు. నా మందిరం విషయంలో ఒక వ్యక్తి కాదు, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అందరూ కలిసి మనఃపూర్వకముగా కానుకలను, అర్పణలను తీసుకొని రావాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ? దేవుని కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చేయొచ్చు, కానీ దేవుడు దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఒక్క వ్యక్తి కాదు, అందరూ కలిసి చేయాలి, అందరు ఇన్వాల్వ్ అవ్వాలి. అందుచేత యోవాషు అనేటువంటి ఈ రాజుగారు దేవుని మందిరము బాగు చేయడానికి అందరిని ఇన్వాల్వ్ చేయండి. దట్ ఈస్ ద పాయింట్ హియర్. అందరు ఇన్వాల్వ్ అయి చేస్తే కదా ఇది మాది అనేటువంటి ఫీలింగ్ వచ్చేది, బాధ్యత అనేది గుర్తొచ్చేది. ఈ కార్యమును మీరు త్వర పెట్టవలనని వారికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అంటే దేవుని మందిరానికి సంబంధించిన ఆసక్తి ఆయనకి ఎంత ఉంది? టాప్ లెవెల్లో ఉంది. అయితే వారు దాన్ని సరిగ్గా చేయలేకపోయారు. ఎవరికైతే ఈ బాధ్యత అప్పగించాడో, కింది మాట, వారు దానిని త్వరగా చెయ్యకపోయినందున రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి
ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. బయలుదేవుడు బయలుదేవత భార్యాభర్తలు ఇద్దరు, వీళ్ళిద్దరు వాళ్ళ చరిత్రలో, కనానీయుల చరిత్రలో వారికి ఒక దేవుడు ఒక దేవత ఉండేవారు. బయలుదేవుడు అంటారు, బయలుదేవత, ఇద్దరు భార్యాభర్తలు అనమాట. ఆ ఇద్దరిని వీళ్ళు పూజించేవారు. ఎవరు? జనరల్గా కనానీయులు. అతల్య తన పిల్లలు భ్రష్టు పట్టిపోయి దేవుని మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములను, వారు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. ఎంత భయంకరమైన భ్రష్టత్వం ఇది! సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీల సమాజకుల చేత యెహోవా సేవకుడైన, అది పాయింట్ చూడండి అక్కడ, యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. అంటే జరగవలసిన పని సరిగా జరగకపోయినప్పుడు వెంటనే పిలిచి విచారిస్తున్నాడు ఆయన. ఇప్పటికే పని ఎంతవరకు రావాలి, ఇప్పటికే పని ఎంతవరకు పూర్తి అయి ఉండాలి, కానీ ఎంతవరకు అయింది? చెప్పండి. యోవాషు గారికి ఆధ్యాత్మిక ఆసక్తి, దేవుని మందిరంపై ఆసక్తి మామూలుగా ఉందా? టాప్ లెవెల్లో ఉందా? టాప్ లెవెల్లో ఉంది. జీల్ అంటాం. ఈ మధ్య కాలంలో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఎప్పుడైతే రాజుగారు ఆయన యొక్క సీరియస్నెస్, ఆయన యొక్క కమిట్మెంట్, దేవుని మందిరం విషయంలో ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ వీరు ఇంకా తీవ్రంగా గమనించగలిగారు 8వ వచనంలో. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున చెప్పాడు, మీరు వెళ్ళి కలెక్ట్ చేయమంటే అవట్లా, ఇప్పుడు ఈ పని చేయండి. రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. కానుక పెట్టె. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను, మీకు అర్థమవుతుంది, అరణ్యంలో ఏదో ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది. దేవుని మందిరానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి ముందుకు రావాలి. అందుకే దావీదు గారు కూడా మందిరాన్ని కట్టించాలనే ఆలోచన వచ్చినప్పుడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో అవసరం లేదు కానీ తర్వాత మీరు 29వ అధ్యాయం చదివితే అందులో మందిర నిర్మాణం కొరకు జనాల దగ్గర నుంచి ఏం చేస్తాడు? పోగు చేస్తాడు నిర్మాణ పని కోసం. అది అరణ్యములో మోషే అనేటువంటి దైవజనుడి చేత నిర్ణయించబడినటువంటి ఒక వ్యవస్థ. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా, దుఃఖంతో కాదు, సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారంగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారు ఈ చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయు వారికి కూలికి కుదిర్చిరి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దానిని బలపరచిరి. ఇంత అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫండ్ మిగిలింది, ఇంకా సొమ్ము మిగిలింది. నెక్స్ట్ ఏం చేశారు? అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యుద్ధకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడునట్లును దహన బలులను అర్పించుట యందు ఉపయోగపడునట్లును ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పించబడిన. ఇంత నేను చదివించింది దేనికంటే ఓవరాల్ మీకు విషయం అర్థమైపోయింది. మందిరాన్ని బాగు చేయాలనే ఆలోచన తాత్పర్యం ఆయనకు పుట్టింది. వెంటనే పిలుపునిచ్చాడు. మొట్టమొదట అది సరిగా పని జరగక తడబడినప్పుడు వెంటనే దాన్ని ఇంకా మెరుగైనటువంటి ఒక ఏర్పాటును ఆయన చేసి సమకూర్చి అల్టిమేట్గా 14వ వచనానికి వచ్చేసరికి పూర్వపు వైభవాన్ని మందిరానికి తిరిగి తీసుకొని వచ్చి అవసరమైనటువంటి ఉపకరణములన్నిటినీ కూడా వారు తయారు చేయించి సిద్ధపరచుకున్నారు. మందిర పునరుద్ధరణ. చెప్పండి, ఈ 14 వచనాల్లో జరుగుతోంది ఏమిటి?
మందిర పునరుద్ధరణ, ద రిస్టోరేషన్ ఆఫ్ ద టెంపుల్. ఒక మాట నేను అడుగుతున్నాను, గోడలు సరిగా లేవు, రాళ్ళు సరిగా లేవు, వస్తువులు సరిగా లేవు అనేదా చింత యోవాష గారికి? అసలు దేవునికి మహిమకరంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం లేదు. అది మెయిన్. దేవునికి మహిమకరంగా జరగాల్సిన కార్యక్రమాలు ఇక్కడ జరగట్లేదు. అవన్నీ జరగాలి అని అంటే ఇప్పుడు ఉపకరణలు ఎందుకున్నారు, ఈ వస్తువులను ఎందుకున్నారు, ప్రతిష్టోపకరణములన్నిటిని ఎందుకు సిద్ధపరిచారు? తిరిగి అక్కడ జరగవలసినటువంటి బలులు కానీ చెప్పాలంటే ఆరాధనా కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా తిరిగి జరగాలి. మనకు తెలుసు, పాత నిబంధనలో ఇశ్రాయేలీలను దేవుని ప్రజలు, దేవుని సంఘము అని పిలిచేవారు. అరణ్యమందున్న దేవుని సంఘం అని వారికి పేరు ఒకప్పుడు. సంఘము అంటే మనకు తెలుసు మట్టి కాదు మనుషులు అని, విశ్వాసులు అని. సంఘము అంటే గోడలు కాదు మనుషులు, విశ్వాసులు. కానీ విశ్వాసులు కూడుకోవాలన్నా వారికంటూ ఒక స్థలం ఉండాలిగా. విశ్వాసులు కూడుకోవాలన్నా మనకంటూ ఒక స్థలం ఉండాలి. మనం బయట రోడ్డు మీద ఇప్పుడు కూడుకోలేం. ఇక్కడ మనకంటూ ఒక చోటు ఉంది కనుక ఈ చోటును మనము అనుకూలంగా సిద్ధపరచుకున్నాం. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మనందరం వచ్చి చక్కగా హాయిగా కూడుకున్నాం. ఎందుకు? కుర్చీలు ఉన్నాయి కనుక, చాపలు ఉన్నాయి కనుక, మైక్ ఉంది కనుక, ఏర్పాటు ఉంది కనుక. దుమ్ము ధూళి భయంకరంగా లోపల అడుగు పెట్టగలమా? అంటే దీన్ని ఇక్కడ కూడుకునే ముందుగా దీన్ని ఏం చేస్తారు? ఫస్ట్ శుభ్రపరుస్తారు. శుభ్రంగా లేకపోతే, ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ ఎలాగండి కూడుకునేది అని అడుగుతాం. అప్పుడు వెంటనే క్లెమెంట్ అన్న గారు, సంఘం అంటే స్థలము కాదు, సంఘం అంటే మనమే రండి కూడుకోండి అంటాడు. కాదు కదా, మనమందరం కూడుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నారు? దీనిని సిద్ధపరుస్తున్నారు. అలాగనే స్థల సిద్ధపాటు, స్థల ఏర్పాటు, స్థల సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. యోవాష గారు ఇదంతా చేయించింది దేనికనంటే ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో పెట్టడానికి కాదు, మా టెంపుల్ ఎంత బాగుందో చూడండి అని చెప్పడానికి కాదు. ఈ ఏర్పాటు దేనికంటే దేవుని సంఘమైన, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలందరూ చక్కగా దేవుని ఆలయమునకు వచ్చి దేవునికి మహిమకరంగా ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనాలని. అందుకే దీనిని మందిర పునరుద్ధరణ అని మనం అంటున్నా, ఆరాధన పునరుద్ధరణ అని కూడా అనొచ్చు. దీనిని వర్షిప్ రిస్టోరేషన్ ఇన్ ఇంగ్లీష్. ఆరాధన కార్యక్రమాలను సరిగా లేనప్పుడు, దేవునికి మహిమకరంగా దేవుని ప్రజల మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనప్పుడు, దేవుని మనం ఆరాధించాలి, దేవుని సన్నిధిలో మనం కూడుకోవాలి, దేవునికి మహిమకరంగా ఆయన సన్నిధిలో మనం కనబడాలి అనేటువంటి ఒక తీవ్రత యోవాషు గారి మనసులో మనకు కనబడుతోంది. ఇది యోవాషు గారి ఆరంభ జీవితం, చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్. తన మార్గ నిర్దేశకుడైనటువంటి యెహోయాదా అనేటువంటి యాజకుడు బతికినంత కాలం ఆయన లైఫ్ అలా కనపడుతోంది. టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాడు? దేవునికి, ఆయన మందిరానికి, ఆయన ఆరాధన కార్యక్రమాలకి. చెప్పండి, ఆ 14 వచనాలు చూస్తే మనకు ఇన్స్పైరింగ్గా లేడు ఆయన? మనకు స్ఫూర్తిదాయకంగా లేడు? చెప్పాలంటే మనం కూడా ఒక రకంగా అక్కడికి వస్తే సిగ్గుపడేటువంటి పరిస్థితి, ఎందుకంటే అంత తీవ్రత మనకు లేదు కనుక. ఇది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు యోవాషు గారి జీవితంలో సెకండ్ హాఫ్కి వెళ్దాం. 15వ వచనం, యెహోయాదా అంటే మెంటార్. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. ఎవరు చనిపోయారు? మెంటార్, మార్గనిర్దేశకుడు చనిపోయాడు. చెప్పండి, మార్గనిర్దేశకులు చచ్చిపోతారు ఏదో ఒక రోజు? పోతారు, మళ్ళీ ఉండలేరుగా. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 16, అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించాను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. ఇది కొంచెం నోట్ చేసుకోండి, నేను మళ్ళీ ఫైనల్గా ఇక్కడికి వస్తాను. 16వ వచనం, ఆయనేమో యాజకుడు, కానీ ఆయన ఎక్కడ పాతి పెట్టారు? రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టారంటే ప్రజల మధ్య ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఎంతనో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత మంచి పేరు అలాంటి వాళ్ళు చాలా చాలా తక్కువ కనపడతారు చరిత్రలో. ఒక ఎజ్రా గారు, ఇక్కడ చూస్తే యెహోయాదా గారు. జనాలకు ఆయన అంటే ఎంత గౌరవం ఉంటే, ఎంత అభిమానం ఉంటే
అంత గొప్పగా ఆయనకు అంత్యక్రియలు చేస్తారు, సమాధి కార్యక్రమాన్ని చేస్తారు. ఒకసారి మనం ఊహించుకోవచ్చు ప్రాక్టికల్గా. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం 17th verse, 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూద అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాను. నమస్కరిస్తే సమ్మతించడం ఏంటి చెప్పండి? నమస్కరిస్తే సమ్మతించడం ఏమిటి? నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూస్తే వాళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించారు. అంటే నమస్కరించి ఏదో చెప్పారు వీళ్ళు. అర్థమైంది పాయింట్? నమస్కరించి ఏదో చెప్పారు. వాళ్ళు చెప్పిందా సమ్మతించారట. ఇంతకేం చెప్పారు? 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. ఇప్పుడు అలా ఏం చెప్పింటారో చెప్పండి. అలా ఏం చెప్పింటారో చెప్పండి. ఇక ఇవి కూడా చేద్దాం, ఇది ఇంకా బాగుంటుంది. ఓన్లీ ఒక్క దేవుడిని పూజించడం ఏంటి? ఓన్లీ ఈ దేవుడిని ఆరాధించడం ఏంటి? అవి కూడా చేస్తే ఇంకా మనకు బాగా జరుగుతుంది. అవి కూడా చేస్తే ఇంకా మనకు మంచి జరుగుతుంది. దానికి రాజుగారు ఏం చేశారు? సమ్మతించాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మెంటార్ చనిపోయిన తర్వాత. అంటే మార్గ నిర్దేశకులు లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో మీరు గమనించాలి. యెహోయాదా గారు ఉండి ఇంత అయ్యేది కాదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూస్తుంటే. మరి ఆయన ఆయుష్ అయిపోతుంది. ఇక దినములు నిండాయి, ఆయన వెళ్ళిపోతాడు. దినములు నిండి నీ మెంటార్ వెళ్ళిపోయేలోగా నువ్వు సెట్ కావాలి. యోవాషు గారు దానిని ముందుకు తీసుకొని వెళ్ళక అధిపతులు వచ్చి ఆయనకు దండం పెడితే పడిపోయాడు. చెప్పండి, రాజుగారి వారి మాటకు సమ్మతించారంటే వీళ్ళు ఏం చేసింటారు? వచ్చి చెట్టెక్కిచ్చింటారు, ఆయన్ని పొగిడింటారు. పొగడతలు కదా రాజు కడుపు నింపుకొని పడిపోయేది. నీకంటే గొప్పోడు లేడు, నువ్వే టాపు, నువ్వే నంబర్ 1. ఇప్పుడు రాజుగారు వెంటనే నమస్కారం రాజు ఇది చేద్దామంటే ఎందుకు ఓకే అంటాడు? ఆయన లేపింటారు. ఫస్ట్ నమస్కరించారంటే లేపారు బాగా. నేనంటే మీకు ఎంత అభిమానం, ఇప్పుడు చెప్పండి ఏం కావాలి మీకు, ఏంటి మీ కోరిక, ఇది చేద్దాం, తదాస్తు, అయిపోయి. అంటే యెహోయాదా గారు ఇలానే చేసింటాడు ఆయన్ని ఇంతకాలం. పొగడతలు కాదు, నడిపింపు. నడిపింపున్నంత వరకు ఆయన బాగున్నాడు, పొగిడేసరికి పడిపోయాడు. పొగడతలకుండే ప్రమాదం అది, పొగడతలకుండే పవర్ అది. అందుకే ఎప్పుడు మన పొగడతలు మనం ఎక్కించుకోకూడదు, నడిపింపును ఎక్కించుకోవాలి. పొగడతలు అనేవి నడిపింపును డామినేట్ చేస్తే పొగిడించుకునేవాడు పడిపోతాడు. ఇలా ముఖ్యాంశాలు మరోసారి. పొగడ్తలన్నవి నడిపింపును డామినేట్ చేస్తే పొగిడించుకున్నాడు ఇలా పడిపోతాడు. ఫ్లాక్టరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అంటాడు ఇంగ్లీష్లో. మూర్ఖుల ఆహారమే పొగడ్తలట. చివరికి ఏమైపోయింది? వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి ఏమి వచ్చాను? కోపము వచ్చాను, దేవుని కోపం. ఎంత అద్భుతంగా ఫస్ట్ హాఫ్లో మనకు హిస్టరీ కనపడుతోంది, సెకండ్ హాఫ్లో ఎలా జారిపోతుంది చూడండి. దీనినే ఆంగ్ల భాషలో బ్యాక్ స్లైడింగ్ అంటారు. వెనుకకు పడిపోవడం, వెనుకకు జారిపోవడం. ఇది పురోగత, తిరోగత? తిరోగతి. ఆరంభం ఎంత బాగుంది ఫస్ట్ హాఫ్, ముగింపు ఎలా సాగుతోంది సెకండ్ హాఫ్. ఈ సంవత్సరాంతమున మనం పరిశీలించుకోవాల్సింది ఇదే.
నేను నడిపింపులో ఉన్నానా, పొగడ్తల మధ్య ఉన్నానా? ఈ క్వశ్చన్ వేసుకోవాలి. పురోగ దశలో ఉన్నానా, తిరోగ దశలో ఉన్నానా? క్వశ్చన్ వేసుకోవాలి. తన పిల్లలు పడిపోయేటప్పుడు, తన పిల్లలు జారిపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని ప్రశ్నిద్దాం. ఆయన అనుకుంటే చంపొచ్చు, ఎందుకురా మీ బతుకు, విసిగిపోయాను, పక్కకు జరగడానికి లేపేయచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి 19వ వచనంలో, తన వైపునకు వారిని మళ్ళించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. అంటే వచ్చి చెప్పారు మీ పరిస్థితి బాగలేదని. ఇప్పుడు దేవుని వైఖరి ఏంటో మనం పరిశీలిద్దామంటున్నా. పడిపోతున్న తన ప్రజలను పడిపోని అని విడిచిపెట్టట్లా. దేవుడు మళ్ళీ వారిని నిలబెట్టడానికి చేస్తున్న పని, ఆయన వారి యొద్దకు ప్రవక్తలు అంటే తన సేవకులను పంపాడు. చేస్తాడు దేవుడు, అలా చేస్తాడు. తన పిల్లలు పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు మన దేవుడు. కన్నులుండి చూడక, చెవులుండి వినక, చేతులుండి చెయ్యక అలాంటి స్థితిలో లేడు దేవుడు. పడిపోతున్న తన పిల్లలను నిలబెట్టడానికి దేవుడు తిరిగి తన దాసులను వారి యొద్దకు పంపుతున్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, మీరు తిరిగి మళ్ళాలి, మీరు పడిపోతున్నారు జాగ్రత్త, మీరు పడిపోతున్నారు జాగ్రత్త. దీనిని వేకప్ కాల్ అని అంటారు. రాత్రిపూట నిద్రపోతున్న మనము ఉదయాన్నే లేవాలంటే ఏం చేస్తాం? అలారం పెట్టుకుంటాం. ఆ అలారం అనేది మనకు ఒక వేకప్ కాల్ని ఇస్తుంది. నిద్రపోతున్నావు, లే, టైం అయిందని. దిస్ ఇస్ వేకప్ కాల్. నీ ఆత్మీయ జీవితం నిద్రావస్థలో ఉంది, నీ భక్తి జీవితం మత్తులో ఉంది, నువ్వు లేవాలి. ఎవరి ద్వారా చెప్పిస్తాడు దేవుడిది? తన సేవకుల ద్వారా. వారేం చేశారు? కానీ వారు చెవి యొగ్గక ఉండిరి. స్టెప్ బై స్టెప్ మనము ధ్యానిస్తున్నాం. ఆలోచించండి. ఇక్కడ తప్పు మీకు దేవునిది ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడట్లా. మెంటార్ని ఇచ్చాడా? ఇచ్చాడు. ఆయన ఉండేలోగా సెట్ అవ్వద్దు, అయినట్టే ఉన్నారు. ఆయన చనిపోగానే పడిపోయారు. కారణం, ఆయన లాంటి మెంటార్స్ తర్వాత లేక, ఆయన లాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు లేక. చెడగొట్టేవారు చుట్టూ తయారయ్యారు. అప్పటికి దేవుడు వదలట్లా, తన సేవకులను పంపుతున్నాడు. ఇక ఆయన వాళ్ళు చెవి యొగ్గట్ల. ఈరోజు ఒకవేళ మనం పడిపోతూ ఉంటే, మనం పడిపోతున్నామో లేదో అన్నది ఎవరు చెప్తారు మనకు? మన మనసాక్షి చెబుతుంది. మన మనసాక్షి అయితే అబద్ధం చెప్పదుగా. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఇది ప్రూఫ్. ఏం చేస్తాడు? వేకప్ కాల్స్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మనం బైబిల్ చదివేటప్పుడు ఇవ్వచ్చు, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు గుర్తు రావచ్చు, ఏదో ఒక సందర్భాన్ని చూపించి ఆ సందర్భం మనకు కనెక్ట్ అయ్యేలా దేవుడు దానిని చూపించవచ్చు, లేదా తన దాసులను నిలబెట్టి వారి ద్వారా ఈ యొక్క వేకప్ కాల్స్ని దేవుడు ఇవ్వచ్చు. మేబీ ఇప్పుడు అదే జరుగుతోందేమో. ఈ క్షణం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అదే జరుగుతుందేమో. ఇట్ మే బి అ వేకప్ కాల్ అట్ దిస్ మూమెంట్. చెవి యొగ్గలేదట, వినలేదు. సేవకులు వచ్చినారు. ప్రవక్తలు ఉందా, ప్రవక్తను ఉందా? 19వ వచనంలో ప్రవక్తలు అంటే ప్లూరల్, ఒకరు కాదు, ఒకరికి మించి ఎక్కువ మందిని పంపాడు. వాళ్ళు చెవి యొగ్గకపోయేసరికి 20వ వచనంలో ఏం జరుగుతుంది? ఇంకా ఆయన విడిచిపెట్టట్లా. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా. ఎవరు జకర్యా గారు? ఆయన మెంటార్ గారి కుమారుడు. యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. చెబుతున్నాడు. మీరేదో సాధిద్దాం అనుకుంటున్నారేమో, అయ్యే పని కాదు. చెప్పండి, మీరు వర్ధిల్లరు అని ఈ మాట అన్నాడంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చెప్పింటారు? మీరు వర్ధిల్లరు అని ఈయన చెప్తున్నా అంటే వాళ్ళు ఏం చెప్పింటారు చెప్పండి?
నువ్వు ఇంకా వర్ధిల్లుతావు. వీళ్ళు కూడా మొక్కితే ఒక్క దేవుడు ఏం సరిపోతాడు మనకు? ఒక్క దేవునితోనే నువ్వు ఇంతవరకు వస్తే దేవుళ్ళను పెంచుకుంటే నువ్వు ఇంకా ఎక్కువ అవుతావు. దానికి పడిపోయాడు అయ్యగారు. ఎంత ఫూలిష్నెస్ ఇది, ఎంత స్టూపిడిటీ ఇది, ఆలోచించండి. వర్ధిల్లడం కొరకే మీరు అన్ని పట్టుకుంటున్నారు, కానీ మీరు వర్ధిల్లరు అంటున్నాడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా. కారణం, మీరు దేవునిని విడిచిపెడుతున్నారు. మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని. దేవుడు మనతో ఉన్నంత వరకే వర్ధిల్లుట. ఎందుకు అంటే, యెహోవా దేవుణ్ణి ఆరాధించడము గనుక మొదలు పెడితే ఆయనకి నచ్చని మనమని విడిచిపెట్టేయాలి. ఆయనకేం నచ్చవు? లోక సంబంధమైన నచ్చవు. ఎలా పడితే అలా బతకడం, ఎలా పడితే అలా తిరగడం. అదే బయలుదేవతను మొక్కితే చక్కగా ఏదైనా కరెక్టే, దేవదాసి వ్యవస్థ ప్రారంభించుకోవచ్చు. దేవదాసి వ్యవస్థ అంటే తెలుసు కదా, భయంకరమైనటువంటి ఆచారం. అది వ్యభిచారం. చెప్పాలంటే ఈ దేవత, బయలు దేవుని భార్య ఎవరైతే కోల్చబడుతున్నారో ఆవిడకున్నటువంటి పేరు శృంగార దేవత. ఏ దేవతను పూజించారో మెన్షన్ చేశాడు కదా. ఆనందం, సంతోషం, సుఖం. అంటే లోకానందం అంతా అక్కడ దొరుకుతుంది. దేవుని దగ్గర ఇవన్నీ ఉండవుగా. అది జీవితం అనుకుంటున్నారు వీళ్ళు. జకర్యా గారు చెబుతోంది, అసలు వర్ధిల్లడం అంటే, సంతోషం అంటే, ఆనందం అంటే ఇక్కడ ఉంటుంది. అసలైన ఆనందం మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకానందం డబ్బులో కానీ, లేదా ఆస్తుల్లో కానీ, లేదా స్నేహంలో కానీ, అందరితో కలిసి విందు వినోదాలు, భోజనాలు, ఇదంతా తాత్కాలికం. అసలైన ఆనందం దేవునిలో ఉంటుంది. దేవుడిచ్చే ఆనందం ముందు ఇక ఏది పనికిరాదు. దైవానందం, నిత్యానందం, సత్యానందం. మీరు వర్ధిల్లరు అంటే అర్థం ఏంటి? దీని కొరకే కదా మీరు ప్రాకులాడేది. అయ్యే పని కాదు అది. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని. 21వ వచనం, అందుకు వారతని మీద కుట్ర చేసి, నెక్స్ట్ మాట చూడండి ఎట్లుంటుందో, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి. ఎవరిని? యెహోయాదా గారి కుమారుణ్ణి. ఆయన ఎవరు? రాజుగారి మార్గనిర్దేశకుడు, మెంటార్. తన బతుకంతా, తన మార్గాన్ని, చిన్నప్పుడు చెప్పాలంటే యోవాషును అతల్య చంపాలనుకుంటే యెహోయాదా ఫ్యామిలీనే అతన్ని దాచిపెట్టి కాపాడుతుంది. అంతకుముందు చాప్టర్స్. నీ రక్తము కళ్ళ చూడడానికి, నువ్వు పుట్టినప్పుడే నేను చంపేయడానికి ప్రయత్నిస్తున్న వారి మధ్య నుండి రిస్క్ తీసుకొని వీళ్ళ ఫ్యామిలీ నిన్ను కాపాడింది. దానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? తన ప్రాణాన్ని కాపాడిన కుటుంబములోని కుమారుణ్ణి ఇతనే చెప్పి చంపించాడు. ఎంత భ్రష్టత్వం ఇది, ఎంత దుర్మార్గం ఇది, ఆలోచించండి. నీకు కనీసం ఆ జకర్యా అనేటువంటి ఆయన్ని చంపించే ముందుగా వాళ్ళ నాన్న గుర్తుకురాలా? నీ జీవితాన్ని నిలబెట్టాడుగా. ఈరోజు నువ్వు ఈ స్థితికి రావడానికి ఆయనే కదా కారణం. దేవుడు వాడుకున్న వ్యక్తి ఆయనే కదా. అంటే ఇంత పైశాచికంగా, కృతజ్ఞతాహీనుడిగా సెకండ్ హాఫ్లో యోవాషు కనబడుతున్నాడు. ఆళ్ళు చంపి రాజుకు చెప్పలా. చూడండి, అక్కడ రాజు మాటను బట్టి చంపారు. అదెక్కడ? నువ్వు ఏ మందిరాన్ని అయితే పునరుద్ధరించావో ఆ మందిర ఆవరణములో ప్లేస్ కూడా,
ఆ మందిరము పునరుద్ధరణ జరిగేటప్పుడు యెహోయాదు గారు అక్కడంతా తిరిగింటారు. ఆయనే కదా గైడెన్స్ అంతా ఇచ్చింది. అంటే ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపించట్లా? నీకు భక్తి లేదు, తర్వాత సంగతి మానవత్వం లేదా? మనిషివేగా, కృతజ్ఞత లేదా? వాళ్ళ ఫ్యామిలీ నీకు చేసింది ఏంటి? అవసరం చూద్దాం. అంటే ఇది మిస్ అవుతారేమో, వాళ్ళు మీరు చదవరేమో తర్వాత. 22వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 10 నుంచి చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 10 నుంచి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశజులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును, అజుడండి ఇక్కడ, యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగలించి అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెన యెహోయాదా, చూడండి, యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదాను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతనిని చంపలేకపోయాను. వీళ్ళ ఫ్యామిలీ ఏం చేసిందో చూడండి. చిన్నప్పుడు యోవాషు చంపబడకుండా వీళ్ళ ఫ్యామిలీ ఎంత రిస్క్ చేసిందో చూడండి ఒకసారి. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి 6 సంవత్సరములు, చూడండి 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. 6 ఏళ్ళు. మాకెందుకులేని వాళ్ళ ఫ్యామిలీ కనుక ఒకప్పుడు సైలెంట్గా ఉండింటే నీకంటూ ఒక బతుకే లేదు ఈరోజు. 6 సంవత్సరాల బిడ్డను ఎట్లా కాపాడింటారో మీరు ఒకసారి ఆలోచించండి. పసిబిడ్డను దొంగలించి అంటే కాపాడి తీసుకొని వచ్చి దాచి ఉంచి. ఇప్పుడు పెద్దోళ్ళని దాచిపెట్టడం వేరు, పసిపిల్లలను దాచిపెట్టడం అంటే మామూలు సంగతి కాదు. వాళ్ళు ఉండరు ఒక చోట, అంతేనా? 6 సంవత్సరాల పాటు ఆ దుర్మార్గులైనటువంటి వారికి కనబడకుండా అక్కడ తవ్వలేదు. 23వ అధ్యాయం 1వ వచనం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయిలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను వీళ్ళందరితో కలిసి, చివరి మాట, నిబంధన చేయగా వారు యూదా దేశమందంతటా సంచరించి యూదా వారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమును తోడుకొని వచ్చింది. ఇదంతా దేనికి అనుకుంటున్నారు? ఈ పసిబిడ్డను రాజు చేయడానికి. దాచబడిన 6 ఏళ్ల పసివాడిని 7వ సంవత్సరం వచ్చేసరికి బయటికి తీసుకొని వచ్చి ఈ అబ్బాయిని రాజు చేద్దామంటే ఎవడు ఒప్పుకుంటాడు? వీళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది? ముఖ్యంగా ఆయన ఏం చేశాడు? యెహోయాదా గారు అందరినీ కన్విన్స్ చేస్తున్నాడు, మనకి ఈ బిడ్డను రాజుగా చేసుకుందాం, ఈ దుష్ట పరిపాలన నుంచి మన రాజ్యాన్ని మనం కాపాడుకుందాం. 3వ వచనం. జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకునేటప్పుడు అతడు వారితో ఇట్లా, నేను యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన ఈ సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యం ఏలవలేను. కాబట్టి మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినముల లోపల ప్రవేశించు వారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలేను. ఇదంతా ఆ బిడ్డను కాపాడడానికి ఇదంతా. చూడండి అక్కడ, మీరు చేయవలసినది ఏమనగా, మీలో యాజకులైన వారేమి లేవీలైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు వారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలేను, 1 భాగము రాజు నగరం వద్ద ఉండవలేను, 1 భాగం పునాది గుమ్మం వద్ద ఉండవలేను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలేను. యాజకులను లేవీయులను పరిచారము చేయవారును తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరును రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును, కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలేను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేత, లేవీయులు ఆయుధాలు పట్టుకోవడం ఏంటి? లేవీయులందరూ తమ తమ ఆయుధములు చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండవలేను. మందిరం లోపలికి మరి ఎవరైనా వచ్చినలా ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో, రాజు అంటే ఎవరు అనుకుంటున్నారు? 7 ఏళ్ల పసిబిడ్డ. చూడండి అన్నమాట. 7వ వచనం. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలేను. ఎందుకు చెప్పింటాడు చెప్పండి? ఆ బిడ్డ ప్రాణం ముఖ్యం. కాబట్టి లేవీయులను యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవేయలేదు కనుక ప్రతి వాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన
తన వారిని ఆ దినం లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చాను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరం అంటే ఎవరు కూడా లీవ్ ఇవ్వలేదు ఆయన. అక్కడ పాయింట్, అందుకే నేను నాకు నొక్కుతున్నాను. ఎవరికి లీవ్ ఇవ్వకుండా అందరూ వచ్చేయమన్నాడు. అందరూ మీ డ్యూటీస్కి అటెండ్ అవ్వాలి. 9, మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరం మందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాలను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధం చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠం ప్రక్కను మందిరము ప్రక్కలను రాజు చుట్టూ ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని అప్పుడు తీసుకొని వచ్చారట బయటికి. క్యాచ్ ద పాయింట్. దాచబడిన పసిబిడ్డను బయటికి తీసుకొని రావడానికి బయట ఆయన ఎంత సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు గమనించండి. పదకొండవ వచనం, అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను ఈ కుమారులు ఎవరుంటారు ఖచ్చితంగా? జకర్యా. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక అనిరి. ఇది ఈరోజు యోవాషు యొక్క ఐడెంటిటీకి కారణం. పరుగులెత్తుచూ రాజును కొనియాడుచూ ఉన్న జనులు చేయొద్దని అతల్యా విని అప్పుడు ఆమె గుండెపోటు వచ్చింది. అది వేరే సంగతి. అంటే మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. దీని వెనక యెహోయాదా నాయన ఎంత నెట్వర్క్ని కదిలించింటాడో మీరు ఆలోచించండి. సింగిల్ ఫ్యామిలీ, అలోన్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు తీసుకున్న రిస్క్ ఈ బిడ్డ విషయంలో. అంటే ఆ బిడ్డను బయటికి తీసుకొని వచ్చే ముందుగా అతను ఏర్పరిచిన సెక్యూరిటీని ఒక్కసారి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అందరు కలిసి ఈ బిడ్డను ఏమని ఆశీర్వదించారు? చిరంజీవి యగునుగా, అంటే చిరకాలము జీవించునుగాక. దానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మధ్యలో యెహోయాదా కుమారుణ్ణి లేపేశాడు. కార్యారంభం బాగుందా? అంతం బాగుంది. ఈయనది ఆరంభం అదిరిపోయింది, ముగింపు దౌర్భాగ్యంగా తయారైపోయింది. 24వ అధ్యాయం 22వ వచనం, ఈ ప్రకారము రాజైన, చూడన్నమాట, 21 నుంచి చదువుదాం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించారు. ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఇది, ఆలోచించండి. చనిపోతున్న జకర్యా గారు ఒకటే మాట అన్నాడు. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక. ఎంత భక్తిగల కుటుంబం మీ ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద సెకండ్ హాఫ్. ఎవరిది? యోవాషుది. అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే పాపము పతాక స్థాయికి చేరుకుంది. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. 23వ వచనం, ఆ సంవత్సరాంతమందు, మనం కూడా అక్కడే ఉన్నాం ఇప్పుడు. ఎప్పుడు? ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చాను. ఊరికే రాలా, కదలండి అన్నాడు దేవుడు. వారు యూదా దేశము మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులనందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. ఎవరైతే కుట్ర చేసి జకర్యా గారిని చంపించారో వాళ్ళందరినీ లేపిచ్చేశాడు. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి.
ఇక్కడ చూడండి 24వ వచనం, సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యం అప్పగింపగా యోవాహుకు ఏమి కలిగెను? శిక్ష కలిగెను. ఆయన విచారణలోనికి తేయకుండా ఎలా ఉంటాడు? తెచ్చి తీరుతాడు. ఇంతవరకు రాకూడదనే కదా ప్రవక్తలను పంపింది, ఇంతవరకు రాకూడదనే కదా జకర్యా గారిని పంపింది. సెట్ అవ్వద్దు, ప్రాణం మీదికి తెచ్చుకున్నారు, రాజ్యం మీదికి తెచ్చుకున్నారు. ఇంకేం జరిగిందో చూద్దాం. 25, వారు యోవాషును విడిచిపోయినప్పుడు, ఎవరు యోవాషును విడిచిపోయినప్పుడు? సిరియనులు. వారు యోవాషును విడిచిపోయినప్పుడు స్టోరీ అయిపోలేదు ఇక, అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. సైన్యం విడిచిపెట్టింది, రోగం పట్టుకుంది. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు ఎవరు కాదు, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. అంటే ఎవడు జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిందో చూసిన వాళ్ళు ఉంటారుగా, దే కుడ్ నాట్ డైజెస్ట్. ఏమి చేయలేక సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది వీళ్ళకి. నువ్వు రోగంతో కాదురా చావాల్సింది, నువ్వు కూడా చావాలి. నీవు చేసినదే నీ నెత్తి మీదికి రావాలి. వీళ్ళు వదిలేసినా చచ్చిపోతాడు, వాళ్ళు వదలలేదు. చూడండి ఇంకా ఇక్కడ ఏంటంటే, అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతనిని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతనిని పాతిపెట్టలేదు. ఈయన ఎక్కడ పాతి పెట్టబడాలి? రాజుల దగ్గర. జనాలకు మనసు ఇరిగిపోయింది. ఈయన మెంటార్ గారు ఎవరైతే యెహోయాదా గారు ఉన్నారో ఆయన ఎక్కడ పాతి పెట్టాడు? 16వ వచనంలో రాజుల దగ్గర అతనిని పాతి పెట్టింది. అందుకే అది గుర్తుపెట్టుకోమని చెప్పి, బయటెక్కడో పాతి పెట్టబడవలసిన వ్యక్తి రాజుల దగ్గర పాతి పెట్టబడుతున్నాడు, రాజుల దగ్గర పాతి పెట్టబడవలసిన వ్యక్తి బయట ఎక్కడో పాతి పెట్టబడుతున్నాడు. వదలలేదు చూడండి దేవుడు. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతనిని పాతి పెట్టలేదు. పండవ్వకముందే పాపము కళ్ళు తెరుచుకోవాలి. పాపము పండిపోయింది, దేవుడు ఎంటర్ అయ్యాడు. ఒక్కసారిగా సిరియనులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరణకరమైన రోగము చంపకుండా సేవకులు చంపేశారు. రోగానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. సిరియనులు చంపకుండా వెళ్ళిపోతే రోగం వచ్చింది, రోగం ఇంకా చంపట్లేదని సేవకులు చంపితే జనాలు బయట ఎక్కడో బాధ పెట్టేశారు. కార్యాంతం ఎలా ఉంది జీవితంలో? ఈయనకు మనకి అయ్యో అనిపించేలా ఉంది. ఇంతవరకు రాకూడదనే దేవుడు వేకప్ కాల్స్, వేకప్ కాల్స్, వేకప్ కాల్స్. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరిచి నిద్రపోతున్నావు, నువ్వు మత్తులో ఉన్నావు, మాయలో ఉన్నావు. ఉపయోగించుకోలేకపోయాడు. అందుకు రిజల్ట్ ఇది. ఇప్పుడు యోవాషు అనేటువంటి మనిషి లేడు భూమి మీద, మనమున్నాం. మన ముందు ఆయన చరిత్ర ఉంది. మనం ఏం చేయాలి ఆలోచిద్దాం. ఏం చదువుకున్నాం పేతురు గారి పత్రికలో? రక్షణ విషయములో ఎదగాలి. ఎదగాలంటే మానాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటవి? సమస్తమైన మొదటి పత్రిక, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం
మొదటి నుంచి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. యోవాషు గారు రుచి చూడలే దయాళుడని. దేవుడు దయాళుడు కనుకనే ఈ మనిషి బతికాడు. దేవుడు దయాళుడు కనుకనే ఈ మనిషి ఉనికిలోనికి, సమాజంలోనికి వచ్చి కనబడ్డాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అవి మానితేనే ఇక్కడ ఎదగగలం. ఆ లిస్టు పదే పదే చదువుకోవాలి. దుష్టత్వం, అతల్యాది దుష్టత్వం, యోవాషు దుష్టత్వంగా మారిపోయింది. కపటం బయట ఒకటి లోపల ఒకటి, వేషధారణ దేవుని ముందు బయట ఒకటి లోపల ఒకటి, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఇవి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షణ విషయంలో ఎదుగుట. యోవాషు అనే మనిషి రక్షణ విషయంలో పడిపోయాడు. ఎదగాల్సిన వ్యక్తి పడిపోయాడు. ఇది మన జీవితంలో జరగకూడదు అనే ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఎందుకంటే పడిపోవటం అనేది మనకు చెప్పి జరగదు. మనము ప్లాన్ చేసేం పడిపోం. పడిపోవడం అనేది మనం ప్లాన్ చేసి పడిపోతాం అంతే. దాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. నీ స్థితి ఇలా ఉంది. వేషధారణ, అసూయ, దూషణ, కపటము, దుష్టత్వము, తిరోగతి. యోవాషు పడిపోవడానికి పొగడతలు, నడిపింపు వద్దు, పొగడతలు ముద్దు. ఇవన్నీ ఆయన ఏం చేశాయి? పడిపోయేలా చేశాయి. పడిపోతున్న వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని తిరిగి నిలబెట్టడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. గుర్తించలా. దౌర్భాగ్యమైనటువంటి స్థితి కనపడుతుంది. నేను బాగా ఎదిగిపోయాను, ఇక నాకు ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు అనే స్థితిలోనికి వచ్చాడు ఆయన. అందుకే ప్రారంభంలో చెప్పా, మనం ఎప్పుడు నేను ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదు అనే భావనలో ఉంటే మనకు తెలియకుండానే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం. నేను ఎక్కాల్సిన మెట్టు అంటే ఇంకేమీ లేదనుకుంటే ఇంకా తిరోగతే కానీ పురోగతి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలో ఎవడు గొప్పవాడు అని శిష్యులు వాదించుకుంటుంటే తగ్గండి అన్నాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. యోవాషు తగ్గించబడ్డాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అన్యజనులలో అనేకులు ప్రభువులు కావాలని ఆలోచిస్తారు. మీరు పరిచారకులు ఉండండి. యేసుక్రీస్తు ప్రభు చేసిన శిష్యుల పాదాలు కడుగుట అనేది మనకు ఊహకు అందనంత తగ్గింపు. ఆయన అంటున్నాడు, నేను మీకు చేసినది మీరు గ్రహించుచున్నారా? యోహాను సువార్త 13 చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి. వేకప్ కాల్ అది. శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? వాళ్ళకే కడగాల్సింది. ఎందుకంటే వాళ్ళు సెట్ కావాలి. సెట్ అవ్వవలసిన వాళ్ళు వారే. ఈరోజు మనము కూడా ఈ సంవత్సరాంతమందు, ఈ సంవత్సరం ముగింపు ఎలాగుందో పరిశీలించుకుందాం. మన మనస్సాక్షిని బాగా ఎదిగావనుకుంటే దేవునికి స్తోత్రం. లేదు, ఇంకొక అనేకమైన లోపాలు, బలహీనతలు దేవుని ఎదుట మన జీవితంలో కనబడుతున్నవి అనేది నిజమైతే
ఒక మంచి ఆలోచన చేసి, యోవాషులా మన జీవితం ఒకవేళ పతనం అవుతుందేమోనని గుర్తెరిగి, దేవునిని విసర్జించి మనము వర్ధిల్లగలిగేదంటూ ఏమీ లేదని అర్థం చేసుకొని, భయముతో కాదు ఇష్టముతో దేవుని మార్గంలో ఎదుగుటకు మన నిర్ణయం తీసుకోవాలి. మీలో ఎవరికైనా ఒకవేళ నేను బైబిల్ బాగానే చదువుతూ ఉంటాను వంశీ గారు అని మీకు అనిపిస్తే, నేనే 0 మార్కులు వేసుకున్నాను, ఇక మీరు కూడా పొరపాటును కూడా 1-2 మార్కుల వరకు కూడా వెళ్ళకుండా, ఒకవేళ నేను మీకంటే కొంచెం బాగానే చదువుతాననే ఫీలింగ్ మీకు 1% ఉంటే, నేనే 0 వేసుకున్నానన్న సంగతి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అది నటన కాదు, నిజంగానే చెప్తున్నాను. నాకు ఇష్టం లేదు 1 మార్క్ వేసుకోవడం కూడా. కారణం, బైబిల్ ఎంత గొప్పదో అర్థమవుతున్నప్పుడు నేను చదివేది చదవడమే కాదనే ఫీలింగ్ నాది. అందువలన ఎప్పుడు దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్కులై ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ఆలోచనలతోనే ముందుకెళ్తాం. మనకు ఇక్కడ నడిపించడానికి మంచి మార్గనిర్దేశకులు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుందాం. ఇటు రీతిగా యోవాషు గారి జీవితాన్ని మనం ఒక పాఠముగాను గుణపాఠముగాను మనము తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనము సరి చేసుకుంటూ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, గొప్ప దేవ, ఎంత మంచి దేవుడు మీరు నాయన. చరిత్రలో యోవాషు అనే వ్యక్తి విషయంలో మీరు చూపిన కృప ఎంతో అమోఘమైనది. పసితనంలోనే చనిపోవలసిన వ్యక్తిని నిలబెట్టారు, కాపాడారు. కాపాడిన మీరు సింహాసనం అందు కూర్చోబెట్టారు. సుదీర్ఘమైనటువంటి రాజ్యపాలన చేయుటకు కృపనిచ్చారు. మంచి మార్గనిర్దేశకుని తనకు ఏర్పాటు చేశారు. ఇంత మీరు చేసినప్పటికీ ఒకానొక సమయంలో తాను జారిపోయాడు. ఇది ఖచ్చితంగా మా అందరికీ పాఠమే. ఎదిగాము అనే ఆలోచన లేకుండా ఎదగాలి అనే ఆలోచన కలిగి జీవించుటకు సహాయము చేయమని సంఘముగా మేమందరము ఇలాంటి హెచ్చరికలతో, పొగడతలతో కాదు, హెచ్చరికలతో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నూతన సంవత్సరమైన 2025వ సంవత్సరం కొరకు మీ కృప యందు, మీ కృప నీడలో ఎదురు చూచుచు ఇంకొక 3 రోజులలో మేము ప్రవేశించుటకు సహాయము చేయమని, మెరుగైన స్థితి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.